ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయంలో డైలీ బడ్డీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసు కృప పరిచయ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు బాగున్నారు కదండి? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు శనివారం కదండి, మందిరంలో ఉదయం 10 గంటల నుండే ఆరాధన మరి మొదలు పెడుతున్నాం. ఎందుకంటే భయంకరమైన వేడి ఎండలు ఉన్నాయి కాబట్టి త్వరగా 1 గంట ముందే మనము మందిరంలో ఉపవాస ప్రార్థన త్వరగా మరి పెట్టుకున్నామండి. మీరందరూ కూడా త్వరగా రండి. అలాగే లైవ్ కూడా వస్తుందండి. ఎవరైనా మరి రాలేని పరిస్థితుల్లో, మరి అనారోగ్య పరిస్థితుల్లో, మంచానికి పరిమితమైన బిడ్డలు ఉంటారు కదండి, వారందరి కొరకు, దూరం ఉన్నటువంటి బిడ్డల కొరకు మరి లైవ్ పెడుతూ ఉన్నాం. లైవ్ ద్వారా కూడా మీరు పాల్గొని దేవుని వాక్యాన్ని వినండి. అలాగే మరి అదే రోజు శనివారం సాయంత్రం పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక, మరుసటి రోజు మరి ఆదివారపు ఆరాధన ఉదయం 9:30కేనండి, 10 గంటలు కాదు ఆరాధన, 9:30కే. కాబట్టి ఈ యొక్క మార్పులు మీరు గుర్తించండి. త్వరగా సకాలానికి వచ్చి ఎండ మరి ఎక్కువ కాకముందే మీరు మీ ఇళ్లకు క్షేమంగా తిరిగి వెళ్ళవచ్చు. సరే అండి, మంచిది. మరి ఉదయకాల సమయంలో దేవుడు ఈ రోజుకి మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. కీర్తన గ్రంథము 65వ కీర్తన 2వ చరణం నేను చదువుతున్నానండి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 65 2వ చరణం నేను చదువుతున్నాను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన దేవుడు చాలా పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం కదండి. కృపగల దేవా, దయగల దేవా, కనికరం గల దేవా, సహాయం చేయవాడా, అట్లా చాలా 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 పేర్లతో మనము యేసయ్యను పిలుస్తూ ఉంటాం. మన ప్రార్థనలో మనం ఎత్తిపడుతూ ఉంటాం కదండి. అయితే ఈరోజు మరి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవునికి పేరు పెడుతున్న పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? ప్రార్థన ఆలకించే దేవుడు అండి. ఆయన అందరి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, యేసుప్రభు అంట సువార్తలలో, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము తోసివేయవాడను కాను అని అంటాడు. ఎంత పాపి, ఎంత దుర్మార్గుడు వచ్చినా, ఎంత కోపిష్టి వచ్చినా, యేసయ్య దగ్గర వచ్చినప్పుడు, యేసయ్య దగ్గర ఆయనకు మొరపెట్టినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అండి. హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో 33వ అధ్యాయము, దినవృత్తాంతం 2వ గ్రంథం 33వ అధ్యాయము. మనము కొన్ని వచనాలు అలా చదువుతూ ఉందామండి. ఆ రాజు 14వ రాజు అండి. యూదా ప్రజలు పరిపాలించినటువంటి రాజులు 20 మంది, ఇజ్రాయేలు రాజులను పరిపాలించినటువంటి రాజులు 19 మంది. యూదా రాజులు పరిపాలించిన వారు 20, ఇజ్రాయేలు పరిపాలించిన వారు 19. అయితే ఈ యూదా రాజు, ఈయన హిజ్కియా కడుపున పుట్టినటువంటి వ్యక్తి అండి. మంచి రాజుకు పుట్టినటువంటి వ్యక్తి ఈక మనష్షే. ఆయన పేరేం పేరంటే మనష్షే. ఈయన యూదా ప్రజలు పరిపాలించాడు. అయితే ఈయన 14వ రాజు. అయితే ఈయన ఏం చేశాడంటే తెలుసా, ఒక మంచి నీతిమంతుడైనటువంటి భక్తిపరమైనటువంటి తండ్రి కడుపులో పుట్టి తను అతనిలాగా నడుచుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి అండి ఈయన. అయితే ఈయన ఏం చేశాడు అని అంటే 33వ అధ్యాయము, దినవృత్తాంతం 2:33లో చూడండి. నేను అక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటాను, మొత్తం అన్ని చదవడానికి సమయం సరిపోదు కాబట్టి చూడండి. నేను చదువుతున్నా 2వ వచనం, 33వ అధ్యాయం. అన్యజనులు చేసిన హేక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము నడిచెను. ఏదైతే దేవుడు చెయ్యొద్దు అని అన్నాడో అదే చేశాడండి మనిషి. ఇంకేం చేశాడు అని అంటే 6వ అధ్యాయంలో 6వ వచనంలో, అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయొచ్చు, కర్ణ పిశాచములతో సోదగాన్లతోనూ సాంగత్యం చేశాడు. దేవుడు ఎవరితో అయితే సాంగత్యం చేయొద్దని అన్నాడో, ఎవరినైతే వెళ్ళగొట్టండి మీ రాజ్యం నుండి అని చెప్పాడో వాళ్ళతోనే సాంగత్యం చేస్తూ, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ, వాళ్ళతోనే జరుగుతూ, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా తను ఆచరిస్తూ ఉన్నాడు. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాడండి. ఎవరు? మనిషి. అయితే దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా అండి? 9వ వచనం చూడండి. 9వ వచనం. అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యాడు. అతను ఏం చేశాడో తెలుసా అండి? ఈ ప్రజలందరినీ, రాజు కదా, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఎలా నడిపించాలని, మంచిగా నడిపించాలి కదా,
నీతి నీతి ప్రవర్తన కలిగిన వారిగా నడిపించాలి కదా. తాను ఎలా నడిపించాడంటే అన్య జనుల కంటే బహుఘోరంగా తయారైపోయారంట ప్రజలు. అలా అవడానికి కారణం ఎవరంటే ఈ రాజు. అయితే దేవుని కోపం వచ్చి ఏం చేశాడంటే 11వ వచనంలో, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులను తీసుకొని పోయేది. అయితే ఒక శత్రును దేవుడు ప్రేరేపించాడు మనిషి మీదకి. అష్షూరు రాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చిందండి. ఎవరికి? మనిషికి బుద్ధి వచ్చి ఏం చేశాడు చూడండి 12వ అధ్యాయంలో, తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకొనెను. ఎప్పుడైతే చెరువులోకి వెళ్ళిపోయాడో అప్పుడు తను బహుగా తగ్గించుకున్నాడంట. తగ్గించుకోవడం వేరు, బహుగా తగ్గించుకోవడం మరి ఎలా తగ్గించుకున్నాడో మనం ఇక్కడైతే వ్రాయబడలేదు. కానీ నేల మట్టుకు తగ్గించుకొని సాగిలపడి రొమ్ము కొట్టుకొని ఏడ్చుచు, అయ్యా నేను చేసిన తప్పు, నా పితరులు నడిచినటువంటి మార్గం నేను నడవలేదు కాబట్టి నాకు ఈ సమస్య వచ్చి, నన్ను విడిపించు, నన్ను లేవనెత్తు, నేను చేసిన తప్పు, నేను అన్యులు నచ్చినటువంటి వారి దారిని నేను నడిచాను, నా తప్పు, నన్ను క్షమించు అని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అతని మొర ఆలకించాడండి. మనం ఏం చదువుకున్నామండి? మనం ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్పాను. అది చదువుకున్నాం కదండి, మళ్ళీ ఒకసారి చదివి ముగిస్తానండి. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. సర్వ శరీరులు వారు ఎలాంటి వారైనా సరే అండి, పాపి దుర్మార్గుడు దుష్టుడైనా సరే తగ్గించుకొని యేసే సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, నేల మట్టుకు తగ్గించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అండి. రండి ఈ యొక్క శనివారం మన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. ఆయన పాదాలు పట్టుకున్నాం. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎంతటి మరి క్లిష్ట పరిస్థితి సమస్యలైనా సరే, మొండి సమస్యలైనా సరే దేవుడు విడిపిస్తాడు, గాలిని జరిగిస్తాడు. మన కుటుంబాలను ఇంకా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ రీతిగా నీ పాద సన్నిధికి మరలా వస్తూ ఉన్నామయ్యా తండ్రి. ఉదయకాల సమయంలో ఇదిగో దావీదు మహారాజు అన్నట్లుగా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేద్దరు. నిజమే నాయన యేసయ్యను ప్రార్థన ఆలకించే దేవుడు అని సర్వ శరీరులు నీ వద్దకు వస్తూ ఉన్నారు ప్రభువా. అందరి ప్రార్థన ఆలకించి అందరికి నాయన నువ్వు సహాయం చేసి ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ఇదిగో ప్రియులు ప్రభు ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి మొరపెడుతున్నారు, వారి ప్రార్థన ఆలకించి కార్యాలు జరిగించి సుఖ సంతోషాలతో నింపి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.